హాయ్ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోనే సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన శ్రీకాళహస్తి జనసేన నేత వినుత తన సొంత పార్టీ పీఏని తను హత్య చేసి చెన్నైలో ఒక నదిలో కూడా పడేసిందంటూ కూడా కొన్ని వార్తలొస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి జనసేన పార్టీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి చర్య తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడేదో ఈ వార్త పెద్ద సంచలనం రేపుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచి కూడా ఆయన అనేక ఎక్కడైనా నీతులు చెప్తూ ఉంటాడు. సో ఇప్పుడు సొంత పార్టీ నేతని, తన సొంత పిఏని అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపి చెన్నైలో ఒక కాలువలో, దాన్ని కోవం నది అంటారు, ఆ కోవం నదిలో పడేసింది. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అసలు ఇది ఎలా జరిగింది? దీంతో పాటు మనం ఇంకొక న్యూస్ కూడా చెప్పుకోవాలి. అదేంటంటే కొవ్వూరు ఇన్ఛార్జి గా ఉంటున్న రామారావు, టీవీ రామారావు అని సస్పెండ్ చేశాడు పవన్ కళ్యాణ్. దీని మీద కూడా విత్ ఇన్ జనసేనలోని తీవ్ర నిరసన వస్తుంది. అంటే జనసేన పార్టీలో కార్యకర్తలు జనసేన నాయకత్వం పట్ల తిరుగుబాటు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ విషయాలను మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వినూత కోట గురించి మాట్లాడుకుందాం. ఏమైందంటే 8వ తేదీ చెన్నైలో ఉండే కూవం నది, ఈ అందులో ఒక డెడ్ బాడీ దొరికింది. అక్కడ స్థానికులకు, వాళ్ళు పోలీసులకు, మింట్ పోలీస్ స్టేషన్ అంటారు చెన్నైలో, మింట్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేశారు. పోలీసులు వెళ్ళి చూశారు. ఆ డెడ్ బాడీ ఒక యువకుడిది. అరౌండ్ 30+ ఉంటాయి. బట్ అతని మీద, ఒంటి మీద అతను ఎవరు ఏంటి వీళ్ళకేం తెలియదు. దాంతో అతని బాడీని పరిశీలిస్తే చేతి మీద జనసేన వినూత అని 2 పేర్లు వాళ్ళకి కనిపించాయి. సో జనసేన వినూత ఎవరు ఏంటి అని వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ నాయకురాలు పేరు వినూత కోట అనేది తెలిసింది. దాంతో పాటు వాళ్ళు అక్కడ సీసీటీవీలు పరిశీలించారు. ఆ కాలువ దగ్గరికి ఒక కారు వచ్చిపోయినట్టుగా అర్థమైంది వాళ్ళకి. ఆ కారు నెంబర్ అది ట్రేస్ చేసి ఆ కారులో ఎవరున్నారు ఏంటి అనేది చూస్తే అది 3 ఉన్నారు ఆ కారులో అని తెలిసింది. అది దస్తా సాహెబ్, ఇతని పేరు షేక్, ఆ, షేక్ అనే పేరు కూడా, తసేన్ అనే పేరు కూడా ఉంది. అట్లాగే శివకుమార్, గోపి, ఈ 3 ఆ కారులో ఉన్నట్టు తెలిసింది. ఈ 3ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే అప్పుడు ఆ 3 కూడా ఏం చెప్పారంటే, ఆ, ఈ వినూత కోట వాళ్ళ హస్బెండ్ చంద్రబాబు కోట, వీళ్ళిద్దరే చంపి మాకు అప్పగించారు డెడ్ బాడీని. మేము చెన్నైకి వచ్చి తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడ పడేసాము, ఈ డెడ్ బాడీని అని చెప్పారు. ఒక గోడౌన్ లో ఇతన్ని పెట్టుకొని, కాళహస్తిలో ఒక గోడౌన్ లో ఇతన్ని చిత్రహింసలు పెట్టారు. పెట్టిన తర్వాత చంపేశారు. చంపిన తర్వాత డెడ్ బాడీని మాకు అప్పగిస్తే మేము ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పారు. దాంతో ఈ రోజు అర్లీ మార్నింగ్ 3 గంటలకి శ్రీకాళహస్తికి వచ్చిన తమిళనాడు పోలీసులు వినూత కోటని, చంద్రబాబుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వాళ్ళకి ఇప్పుడు రిమాండ్ విధించారు. వీళ్ళని ఇప్పుడు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు చెన్నై కమిషనర్ అరుణ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఎవరు ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు అని అంటే, ఇతని పూర్తి పేరు సిహెచ్ శ్రీనివాసులు, ఇతను రాయుడు అని కూడా పిలుస్తారు. ఇతనిది బొక్కసంపాలెం అని కాళహస్తి దగ్గర. ఇతను ఒక 15 ఇయర్స్ నుంచి ఈమె దగ్గర డ్రైవర్ గాను, పిఏ గాను పనిచేస్తున్నాడు. సో ఆ, ఇతని ఇతనికి నాకు సంబంధం లేదు, ఇతను ప్రత్యర్థుల దగ్గర డబ్బులు తీసుకొని మా సమాచారం చేరవేస్తున్నాడు, అందువల్ల ఇక మీదట ఇతను చేసే కార్యక్రమాలకి దేనికి కూడా మాకు సంబంధం లేదని వినూత కోట జూన్ 21న బహిరంగ పర్యటన చేసింది. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టింది. సో అందరూ ఏమనుకున్నారంటే ఇతను ఏదో ద్రోహం చేశాడు కాబట్టి ఇతను పక్కన పెట్టాడు అనుకున్నారు. కానీ ఇతన్ని చంపేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని, ఇది ఒక ప్లాన్ ప్రకారం ముందుగా ప్రకటించి మాకు సంబంధం లేదని చెప్పి తర్వాత అతన్ని తమ అదుపులోకి తీసుకొని ఆ గోడౌన్ లో చిత్రహింసలు పెట్టి చంపేస్తారని చెప్తున్నారు. మోటివ్ ఏంటి? ప్రతి హత్యకు ఒక మోటివ్ ఉంటది. ఆ మోటివ్ ఏంటి అనుకున్నప్పుడు అరుణ్ ఏం చెప్తున్నా అంటే, కమిషనర్, ఈ వినూతకి ఇతనికి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యం వల్ల గొడవలు వచ్చాయి భర్తకి ఆమెకి. దాంతో అతను అతన్ని చంపేయాలని డిసైడ్ అయ్యారు. అందువల్ల ఆమెకి ఇతను దగ్గర అవడం వల్లే ఇతన్ని చంపేశారు
అనేది ఇప్పుడు ప్రాథమికంగా వాళ్ళకి ఇంకా, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ చేయలేదు, ప్రాథమికంగా వాళ్ళ అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు ఎప్పుడైనా కూడా ఆ, ఒక డెడ్ బాడీ దొరికినప్పుడు ఇది ఎవరిది, ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. సో అలాగా ఇప్పుడు మోటివ్ ఆఫ్ ద మర్డర్ వచ్చి ఈ ఈమెకు అతని ఫోటోలన్నీ కూడా నేను సోషల్ మీడియాలో చాలా ఫోటోలు చూస్తే అతను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, డైనమిక్ గా ఉన్నాడు కుర్రాడు. సో ఆమెతో క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. సో అలాగా ఆ, ఆమె కూడా యంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళ మధ్య ఏమన్నా అఫేర్ ఏర్పడి అది హస్బెండ్ కి తెలిసి అదేమన్నా గందరగోళమై మొత్తానికి అతను ఏమన్నా బ్లాక్ మెయిల్ చేసి ఏమన్నా జరిగిందో తెలియదు. ఈ విషయాలన్నీ బయటకైతే రావాల్సింది. దీని మీద జనసేన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అంటారు. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అని వాళ్ళకు ఒక విభాగం ఉంది. దాని హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ఒక ప్రకటన ఇచ్చాడు. అదేంటంటే ఈమె గత కొంతకాలంగా మా జనసేన విధి విధానాలకు భిన్నంగా ప్రవర్తిస్తుందని ఆమెను దూరంగా పెట్టాం. ఇప్పుడు ఆమె ఒక హత్య కేసులో ఇన్వాల్వ్ అయిందని వార్త వచ్చింది. దానికోసం మేము ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అనేది ప్రకటన ఇచ్చారు. సో ఇది పవన్ కళ్యాణ్కి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రతి చిన్న విషయానికి కూడా గతంలో జగన్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే పెద్ద ఎత్తున స్పందించేవాడు. అలాంటి తన పార్టీలో జరిగినప్పుడు జస్ట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ పేరుతో ఒక ప్రకటించి ఊరుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె అక్కడ చాలా ఆ, ఆందోళనలో చాలా చురుగ్గా పాల్గొనే కార్యకర్త గతంలో కూడా. సో అలాంటి ఆవిడ సొంత పిఏని ఇలా దారుణంగా చంపినప్పుడు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ప్రతి చిన్నదానికి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. అలాంటిది దీనికి మాత్రం కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ పేరుతో ఒక చిన్న ప్రకటన ఇచ్చేసి సైలెంట్ గా ఉండడం పట్ల తీవ్ర నిరసన వస్తుంది. ఇక రెండవది కొవ్వూరు, మన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే టివి రామారావు, ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది. దీని పట్ల మనం కానీ ఆ సస్పెన్షన్ కూడా ఈ అజయ్ కుమార్ పేరుతో, ఇందాక చెప్పిన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ అజయ్ కుమార్ పేరుతో ప్రకటన వస్తే కింద కామెంట్స్ నేను చదివాను, ఒక 200 కామెంట్స్ ఉంటాయి. ఆ కామెంట్స్ అన్ని కూడా జనసేన కార్యకర్తలే రాసిన కామెంట్స్. జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహవేశాలతో రాస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద. అసలు నీకేమన్నా బ్రెయిన్ ఉందా? ఆయన ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు. ఆయన్ను ఎందుకు మీరు, ఆయన ఏమన్నా తప్పు చేశాడా? ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన చేసిన పని ఏంటి? ఇక్కడ 14 సొసైటీలు ఏఎంసీలు ఉంటే ఒకటి కూడా 3 ఇమ్మంటే 3 ఇవ్వకుండా ఒకటి జనసేన ముఖాన్ని పడేస్తే దానికి నిరసనగా జనసేన కార్యకర్తలు ర్యాలీ చేస్తే ఆయన పార్టిసిపేట్ చేశాడు. ఇది తప్పని ఆయన్ని నువ్వు సస్పెండ్ చేసావు. తెలుగుదేశం వాళ్ళేమో జనసేన మీద గతంలో దాడులు చేశారు. కృష్ణా జిల్లా పెడనలో ఎడవల్లి రామ్ సుధీర్ కారుని ధ్వంసం చేశారు. అప్పుడు మీరు తెలుగుదేశం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అట్లాగే మచిలీపట్నంలో ఎర్రంశెట్టి నాని సాయన శ్రీనివాసరావుని అక్కడ శంకం సీన్ అని టీడీపీ నాయకుడు తీవ్రంగా రక్త గాయాలైట్గా కొట్టించి మళ్ళీ వాళ్ళ దగ్గరే తన కాళ్ళు పట్టించుకుని ఆ వీడియోలు తీసి అంతా కూడా సోషల్ మీడియాలో పెడితే ఆ శంకం సీన్ మీద ఇప్పటివరకు తెలుగుదేశం ఎటువంటి చర్య తీసుకోలేదు. మీరు దాని మీద ఏం ప్రెజర్ చేయలేదు. అట్లాగే మహాసేన్ రాజేష్ 21 మంది నేను ఓడిస్తాను జనసేన వల్లనని బహిరంగంగా ప్రకటించినప్పుడు ఆయన మీద ఏమీ చర్య లేదు. పిఠాపురంలో వర్మ మన మీద ఛాలెంజ్లు చేస్తూనే ఉన్నాడు, ఆయన మీద చర్య లేదు. జ్యోతిల్ నెహ్రూ కూడా మన మీద అనేక విమర్శలు చేశాడు, ఆయన మీద కూడా ఎటువంటి చర్యలు లేవు. కానీ మన వాళ్ళు మన పార్టీ కోసం ఒక అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే అతన్ని కనీసం నోటీస్ ఇచ్చి, మామూలుగా అయితే ఏదన్నా తప్పు చేసినప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చి విచారణ జరపమంటారు. ఒక దారుణంగా ఒక అమ్మాయిని అవమానపరిచి చేసిన అక్కడ తిరుపతి అతన్నేమో మీరు షోకాజ్ నోటీసులు ఇస్తారు. కానీ మన పార్టీ కోసం పనిచేసిన టీవీ రామారావుకి ఏమో షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా ముందు సస్పెండ్ చేసేసి దాని మీద నివేదిక అడుగుతున్నారు అని తీవ్రంగా విరుచుకుపడడంతో అజయ్ కుమార్ కూడా ప్రకటించాడు, మీ మీ మొత్తం మీ విమర్శలంతా నేను స్వీకరిస్తున్నానని. దాని తర్వాత మళ్ళీ జనసేన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. అదేంటంటే మీరు జనసేన కార్యకర్తలు డిసిప్లైన్ గా ఉండండి, ఇలా బహిరంగంగా విమర్శలు చేయకండి అని ఒక ఇది వచ్చింది. సో ఓవరాల్ గా జనసేన కార్యకర్తలు చెప్తున్నది ఏమంటే మన పార్టీకి అసలు పార్టీ నిర్మాణం లేదు, నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు లేరు, జిల్లా అధ్యక్షులు లేరు, ఏమీ లేకుండా మన పార్టీ నష్టపోతుంది.
నెక్స్ట్ 21 ఇప్పుడు వచ్చాయి. నెక్స్ట్ 20లో 20 రావు. ఒకటి మీరు మాత్రమే గెలుస్తారు, ఇంకెవరు కూడా గెలవరు అన్న ఆవేదన అయితే వ్యక్తం అవుతుంది. దీని మీద పవన్ కళ్యాణ్ అయితే స్పందించాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.